అందరికీ మన్నాత్ అండి. నేను ఈరోజు నా స్నేహితురాలికి జరిగిన అద్భుతకరమైన సాక్ష్యం అనేది చెప్పబోతున్నాను. ఈ సాక్ష్యం ఎవరికి నచ్చుతుందో వాళ్ళందరూ కూడా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, అలాగే షేర్ చేయండి. బెల్ ఐకాన్ ఆల్ మీద క్లిక్ చేయండి. ఇంకా సాక్ష్యాన్ని స్టార్ట్ చేద్దాము. నేను బీటెక్ చదువుతున్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేదన్నమాట. తను నాకెందుకు ఫ్రెండ్ అయిందంటే, ఆ కాలేజ్లో అందరూ కూడా ఉన్న వాళ్ళ అమ్మాయిలే చదువుకునే వాళ్ళు. బట్ నేను ఎలా వెళ్ళానో ఒక బిలో మిడిల్ క్లాస్ అమ్మాయిగా ఆ అమ్మాయి కూడా అలానే వచ్చిందనమాట చదువుకోవడానికి. అప్పుడు తనకంటూ ఏమీ లేకపోయినా కానీ చదువుకుందామన్న ఇంట్రెస్ట్ తోటి, చదువు అంటే ఇష్టంతో వచ్చిందనమాట చదువుదామని ఆ అమ్మాయి. అయితే తను స్కూల్ నాటికండి, స్కూల్ కూడా మంచి స్కూల్లోనే వేశారు వాళ్ళకి ఏమీ లేకపోయినా కానీ. అప్పుడు ఆ భాష్యం స్కూల్లో, భాష్యం అంటే ఇక్కడ కాదండి, వాళ్ళది ఏలూరు అనమాట. ఆ అమ్మాయి పేరు చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే ఈ సాక్ష్యం దేవుడికి మహిమకరంగా ఉంటే సరిపోతుందండి. ఎవరి డీటెయిల్స్ కూడా మనకు అవసరం లేదు. సో తను ఇంకప్పుడు అక్కడ చదువుకునేటప్పుడు వాళ్ళ స్కూల్లో ప్రిన్సిపల్ కూడా వీళ్ళ పొజిషన్ అర్థం చేసుకొని, అంటే వీళ్ళు అమ్మ నాన్న అనుకున్నారంటే ఇంత ఫీజులు అయితే క్లాస్ పెరిగే కొద్దీ ఫీజులు పెరుగుతున్నాయంటండి. అప్పుడు ఆ ఫీజులు కూడా కట్టలేక వాళ్ళు మాన్పించేద్దాం అనుకున్నారంట. అప్పుడు ప్రిన్సిపల్ వీళ్ళిద్దరూ అక్క చెల్లెలిద్దరూ బాగా చదువుతున్నారని చెప్పి ఫీజు కూడా సగం చేసేసి ఇద్దరికి, మీరు సగమే ఫీజు కట్టండి సరిపోద్ది, మీరు మా స్కూల్లో చదివితే సరిపోద్ది అన్నారంట. అక్కడ కూడా దేవుడు సాయం చేసి, దేవుడు నిజంగా చాలా అంటే చాలా అద్భుత కార్యం చేశారండి. ఆ ఒక్క విషయంలోనే కాదండి, ఇంకా ముందు ముందు చెప్తున్నాను. 1 సెంటు భూమిలో ఉండేవాళ్ళండి వాళ్ళ పెదనాళ్ళు, వాళ్ళ బాబాయిలు, వాళ్ళందరికీ ఉన్నా కానీ వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటిని ఒక్కొక్క సెంట్ తీసుకుని 1 సెంట్లోనే ఉండేవారండి. వాళ్ళ బతుకు తెరువుకి 1 సెంట్లోనే, అంటే వాళ్ళ ఇంట్లోనే టిఫిన్ వేసేవారండి, టిఫిన్ అమ్మేవారంట. అలాగా మీరు అనుకోవచ్చు, మరి అంత పేద కుటుంబంలో పుట్టి ఇంత పెద్ద కాలేజ్ ఎలా జాయిన్ అయిందని. ఎలా అంటే ఎడ్యుకేషన్ లోన్ తీసుకుందండి నాలాగా. అంటే బ్యాంక్లో చదువుకు సంబంధించి లోన్ ఇస్తారు, అది మనకి జాబ్ వచ్చాక మన సాలరీ అంతా కూడా ప్రతి నెల కట్టేయాలన్నమాట బ్యాంక్లో. సో అలానే ఎడ్యుకేషన్ లోన్ తీసి చదువుకుందండి. అప్పుడు ఏమైందంటే, ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని చదువుకుంది కదా, అలాగే తను ఒకరోజు మా ఫ్రెండ్స్ అందరూ కూడా పెళ్ళి గురించి మాట్లాడుకుంటున్నారు. నువ్వు ఏ ఏజ్లో చేసుకుంటావు, అంటే ఏ వయసులో చేసుకుంటావు, సంథింగ్ అలాగా ఏ ఏజ్లో చేసుకుంటావు అని సరదాగా అమ్మాయిలందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారండి. అప్పుడు తను అడిగారనమాట, నువ్వు ఏ ఏజ్లో చేసుకుంటావు అంటే, కరెక్ట్గా 28 ఇయర్స్కి చేసుకుంటాను, అవసరమైతే ఇంకా ఎక్కువ ఇయర్స్ అని చేసుకుంటాను, ఎందుకంటే నా ఫ్యామిలీని నేను చూసుకోవాలి, ఎందుకంటే మేమిద్దరం ఆడపిల్లలమే, నా చెల్లి చదువు చూసుకోవాలి అని. ఎందుకంటే వాళ్ళ చెల్లి స్కూల్ అండి, మేము కాలేజ్ చదివేటప్పుడు ఆ అమ్మాయి స్కూల్ అనమాట. సో అలా ఆలోచించింది. అప్పుడు కూడా దేవుడు ఎంత సాయం చేశారంటే, తనకి స్కూల్ టైంలో కూడా అమ్మఒడి అలా వచ్చేదంటండి. ఆ డబ్బులు కూడా వాళ్ళకి యూజ్ అయ్యాయంట. దేవుడు ఈ విషయంలో 2వ కార్యం చేశారండి. ఇంకా 3వ విషయం ఏంటంటే, వాళ్ళకి కొన్ని అప్పులు ఉన్నాయంట. వాళ్ళ అమ్మగారు పొద్దున్న టిఫిన్ వేసేవారంట, మళ్ళీ తర్వాత రెడీ అయ్యి బట్టల షాప్లో చేసేవారంటండి. అంటే బట్టలు అమ్మడం, అలాగా బట్టల షాప్లో చేసేవారంట. అంటే సేల్స్ గర్ల్ కింద ఉంటారు కదండి, అంటే ఇప్పుడు వేరే వాళ్ళ షాప్ ఉంటే వాళ్ళ కొట్లోకి వెళ్ళి బట్టలు చూపించడం, అలా బట్టలు అమ్మడం ఉంటుంది కదా, అలా చేసేవారంట. అలా అంత కష్టపడి చదివించారండి. వాళ్ళ నాన్నేమో వ్యాన్ నడిపేవారు. అలాగే ఈ ఈఎంఐలు కట్టడం, ఈ లోన్లు కట్టడం ఇలా సాగిపోయి ఉండేది. బట్ చివరిగా ఏమైందంటే, క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయండి. చదువంతా కూడా ఇలా కష్టంగానే జరిగింది, అంటే కాలేజ్ టైం అంతా కూడా ఇలా కష్టంగానే జరిగింది. ఇంకా తర్వాత వాళ్ళ ఇబ్బందులు ఇవన్నీ తను మనసులో పెట్టుకున్నా కానీ చాలా బాగా చదివిందండి, అన్నిట్లో మంచి మార్కులు వచ్చేవి. లాస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో
ఫస్ట్ తనకే వచ్చిందండి జాబ్. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో తనకి జాబ్ వచ్చిందనమాట. సో అప్పుడు తను ఎంత సంతోషంగా ఉందంటే, అప్పటి వరకు ఇన్ని కష్టాలు పడ్డా అంటే మన లైఫ్లో ఎన్నో కష్టాలు రావచ్చండి, బట్ దేవుడు కొంచెం ఆలస్యమైనా కానీ మనల్ని మంచి మెట్టెక్కిస్తారండి. అంటే మనకి మంచి పొజిషన్లో ఉంచడానికి మంచి మేలు చేస్తారంటారు కదండి. అలాగే ఆ అమ్మాయి జీవితంలో కూడా ఆ జాబ్ ఇచ్చి దేవుడు ఎంతో మేలు చేశారండి. తన లోన్ క్లియర్ అయిపోయిందండి, ఎడ్యుకేషన్ లోన్ కూడా తీరిపోయిందండి, క్లియర్ అయిపోయింది. ఇంకా వాళ్ళకున్న చిన్న అప్పులు, లక్షల అప్పులు కూడా అయిపోయినాయండి. ఇప్పుడు వాళ్ళు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటున్నారండి. ఇదంతా దేవుడి వల్లేనండి. తను చాలా అంటే చాలా మంచిగా ఉండేది. కష్టాలే అన్నమాట. సో దీనివల్ల ఏమర్థమైందంటే, ఎన్ని కష్టాలు మనకి ఉన్నా కానీ అది మనకి పరీక్ష లాంటిదేనండి. అంటే అందులో గెలుస్తామా లేదా అన్న పరీక్ష లాంటిదే. ఇప్పుడైతే మరి ఆ అమ్మాయి చాలా సంతోషంగా ఉంది. దేవుడి అద్భుత కార్యాన్ని, ఈ ఆశ్చర్య కార్యాన్ని ఆ అమ్మాయి జీవితంలో చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడికే మహిమ కలుగునుగాక. ఆమేన్. నిజంగా దేవుడు చాలా గొప్పవాళ్ళండి. మన కష్టాలు ఎవ్వరు తీర్చలేరు కానీ దేవుడు కంపల్సరీ తీరుస్తారండి. ఏదో ఒక రోజు మన కష్టాలన్నీ పోతాయని నాకైతే నమ్మకం ఉందండి. కష్టాలు వచ్చినా కానీ దేవుడిని వదలకూడదండి, అదే నిజమైన భక్తి. అలాగ మనందరి జీవితంలో కూడా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరగాలని కోరుకుంటున్నాను. ఇంకా నా సాక్ష్యం కూడా ఉందండి. నిజంగా మీలో ఎవరికన్నా నా సాక్ష్యం కూడా వినాలనుకుంటే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, అలాగే కామెంట్ చేయండి. సాక్ష్యం చెప్పమని కామెంట్ చేయండి. అందరికీ మరణాతండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.